హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేయాలి. మగ్గం వర్క్ అండి. అయితే ఇది మగ్గం వర్క్ చాలా కటింగ్స్ ఉన్నాయి కదని మీరు అనుకోవచ్చు. అయితే చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి అస్సలు కస్టమర్కి కరెక్ట్గా లేదనమాట. మొత్తం రిమార్క్సే. ఏంటంటే బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా రౌండ్గా లేదు. మనం మగ్గం వర్క్ కాబట్టి మగ్గం ఎలా ఉందో అలా కుట్టిస్తాము. కానీ అసలు ఎక్కడ వాళ్ళకి సెట్ కాలేదనమాట. చంక కింద ముడతలు రావడము, బ్లౌజ్ షోల్డర్ నుంచి జంప్ అవడము, ఫ్రంట్ నెక్ చిన్నగా ఉందంట. చూడండి, ఫ్రంట్ నెక్ కూడా చిన్నగా ఉందని చెప్పారు. పైకి ఏదో ఒక పట్టేసినట్టుగా ఉంది. మొత్తం ఈ బ్లౌజ్లో మార్పులు చేసి కట్ చేయాలన్నమాట. అలా మార్పులు చేసి కట్ చేయమన్నప్పుడు మనం ఎలా కట్ చేస్తామనేది చూడండి. ఇది వచ్చేసి మగ్గం వర్క్ కోసం కట్ చేస్తున్నాను. నెక్కులు మాత్రం కట్ చేయను, మిగతాదంతా కట్ చేస్తానన్నమాట. చూడండి, ఇప్పుడు మీకైతే కటింగ్ చూపిస్తాను. ఆల్రెడీ లైనింగ్ అయితే పిండేసి పెట్టానన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ అటువైపు నుండి, జెయింటింగ్ అనేది నా వైపు నుండి. ఇప్పుడు మరి ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. కింద హెచ్చు తగ్గులు అసలు ఉండకూడదు అనమాట. చూడండి ఎంత లోపలికి ఉండిపోయిందే. ఇదంతా కట్ చేయాలి. మీకు కొంచెం లైటింగ్ తక్కువగా ఉండొచ్చు ఈ వీడియో వచ్చేసి, కానీ మీకు యూజ్ అయ్యే వీడియో ఇది. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న హెచ్చు తగ్గులంతా తీసేసి ఫస్ట్ అయితే ఒక ½ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ వీళ్ళు ఏం చేయమన్నారంటే ఫ్రంట్ నెక్ పెంచమన్నారు, షోల్డర్ జంప్ అవుతుందని చెప్పారు. ఇవి షోల్డర్ జంప్ అవ్వకుండా ఫ్రంట్ నెక్ పెంచేసుకోవాలి. 2 మార్పులు చేస్తాను ఈ బ్లౌజ్లో. ఇప్పుడైతే నడుం లూజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడికి టైట్ కుట్లు ఉన్నాయి. ఇక్కడికి ఎక్స్ట్రా క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకు? బ్యాక్ డాట్ కోసం. అయిపోయింది, నడుం లూజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. చూడండి, ఇక్కడికి వచ్చింది. కనిపించట్లేదు కదా, కెమెరా కొంచెం ఎత్తుతాను. ఇప్పుడు మనకు హైట్ కూడా తీసుకున్నాం. వచ్చిన దానికంటే ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం కుడతాం కదా, కుట్టినప్పుడు దిగుతుంది అనమాట. ఇప్పుడు ఈ చివరన ఒక లైన్ వేసేసుకుందాం. చూడండి, వీళ్ళు ఏమన్నారంటే కొంచెం అమ్మాయి సన్నగా ఉంది, లావు అవుతుంది అనమాట, ఖర్చు ఎక్స్ట్రాగా పెట్టమన్నారు. కాబట్టి నేను ఇంకొక ½ ఇంచ్ అంత ఖర్చు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కస్టమర్ ఖర్చు ఎక్కువగా అడిగినప్పుడు మనం పెట్టివ్వాలి. చూడండి, ఒక దగ్గర ఒక ½ ఇంచ్ అంత ఖర్చు ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసాను. మనకు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి చూడండి, ఇది బ్యాక్ హుక్స్ పెట్టారనమాట. హుక్స్ పెట్టలేదు కానీ కట్ చేసి కుట్టేశారు. ఎంత ఫినిషింగ్ లేని బ్లౌజ్ ఉందంటే ఇది. చూడండి, కుట్లు చూడండి ఎలా వేశారు, మొత్తం కనిపించేటట్టుగా. అస్సలు నీట్గా లేదనమాట బ్లౌజ్ అనేది. ఇక్కడ ఎగుడు దిగుడుగా హెచ్చు తగులుగా ఉంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా మిడిల్కి మార్చేసుకొని నెక్ ఎక్కడ వరకు మార్కింగ్ వేద్దాం. అయితే మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ నెక్ అనేది వాళ్ళకి సరిపోయే కంటే కూడా కొంచెం తక్కువగా వచ్చింది. ఉన్నంత పెట్టి కుట్టిస్తానని చెప్పాను. ఇప్పుడు ఇక్కడికి నెక్ వచ్చింది మనకి. మరి వీళ్ళ నడుం లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకు నడుం లూజ్ ఎంత బ్లౌజ్కి అనేది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, నడుం లూజ్ వచ్చేసి ఎంత? 6 మీద 2 గీతలు ఉంది. 6 మీద 2 గీతలు అంటే మనకి 12.5 ఇంచులు. 12.5 అంటే నడుం లూజ్ వచ్చేసి 25. నడుం లూజ్ వచ్చేసి 25. మరి చెస్ట్ చూసుకుందాం ఒకసారి. చెస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఉక్స్ ఉంటుంది కదా, చూడండి, ఈ ఉక్స్ దగ్గర నుంచి చంక కింద కుట్టు వరకు క్రాస్గా చూసుకుంటే మనకి ఎంత? 7.5 వచ్చింది. 7.5 అంటే 30 ఇంచెస్ వచ్చేసి నడుము, చెస్ట్ అండి, సారీ, 30 ఇంచుల చెస్ట్ ఉంది. నడుం లూజ్ వచ్చేసి 5 ఇంచుల తేడా ఉందన్నమాట. సన్నగా ఉంటుంది అమ్మాయి, కానీ చెస్ట్ ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి చెస్ట్ కొంచెం చెస్ట్ దగ్గర వెడల్పుగా, నడుం దగ్గరకు వచ్చేసరికి సన్నగా ఉందన్నమాట. మనకి ఇక్కడ దీనికి 1 ఇంచ్ యాడ్ అవుతుంది. ఈ నడుం లూజ్కి యాడ్ అయ్యి ఈ కుట్ట అనేది ఇలా వస్తుంది మనకు, సైడ్ కుట్టు. ఇలా ఇక్కడ చెస్ట్కి సరిపోయే క్లాత్ ఉంటుంది. నడుము ఫిట్టింగ్ ఇలా వస్తుంది. ఈ 1 ఇంచ్ ఈ డాట్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇలా వస్తుంది ఫిట్టింగ్ కుట్టు. ఇప్పుడు వచ్చేసి మరి 25 ఇంచెస్కి మనం షోల్డర్ ఎంత పెట్టాలి? ఇది కిందికి జరిపేస్తాను.
ఇక్కడ కొలత అయిపోయింది కదా. షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు సరిపోతుంది. చూడండి 2 ఇంచుల షోల్డర్ అనేది సరిపోతుంది. కింద వచ్చేసి 2.5. ఇక్కడ 2 పెట్టారు కదా, ఇక్కడ 2.5 ఎలా పెట్టారు అని ఒక డౌట్ వచ్చింది. ఒకరైతే కామెంట్ చేశారు. ఇక్కడ 2 ఇక్కడ 2 పెడితే ఏమవుతుంది తెలుసా, ఇలా పొడుగ్గా అవుతుంది. నెక్ అనేది పొడుగ్గా రౌండ్గా తిరగదు కింది వైపున. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా మనకి ఎంత ఎక్కువగా ఉంది, బాడీ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి తక్కువగా ఉంది నడుము దగ్గరికి. అందుకని ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 3 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఎంతో కొంత ఎక్కువగా పెడితేనే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు నెక్ బ్రాడ్గా వేస్తారనుకోండి. ఇప్పుడు 2.5 వచ్చింది, ఇక్కడ 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు వచ్చింది, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. వాళ్ళ బ్రాడ్ని బట్టి ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెస్టులు చూడండి 5 ఇంచులు తేడా ఉంది. 5 ఇంచులు అంటే ఇక్కడ వెడల్పుగా రావాలి. ఇక్కడ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు ఇస్తే ఇది ఎలా అవుతుందంటే వాళ్ళకి నెక్ అనేది కింద రౌండ్ రాదు, ఇలా రౌండ్గా రాదు, ఇలా పొడుగ్గా వస్తుంది అనమాట. దగ్గరికి మూసుకుపోయినట్టుగా వస్తుంది బ్లౌజ్. అందుకని ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచ్ తేడా ఉండేటట్టు పెట్టుకొని రౌండ్ తిప్పితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే ఇక్కడ 2.5 పెట్టాను, ఇక్కడ 2 పెట్టాను. ఈ రెండింటిని కలిపేస్తాను. ఇక్కడ ఈ విధంగా మనకు రౌండ్ వస్తుంది. అయితే ఇక్కడ ఈ రౌండ్ తిప్పాను కదా, ఇది కట్ చేయండి నేను, ఎందుకంటే మగ్గం వర్క్ కదా మనకి. కుట్టేటప్పుడు అన్లోడింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట. మెయిన్ పార్ట్ ఇది లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో అంత చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఖర్చు వచ్చేసింది. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని చంకదింపు బ్లౌజ్తో చూస్తాను, మళ్ళీ టేప్ పెట్టి చెక్ చేసుకుంటాను. చూడండి ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి మార్కింగ్ వేసేద్దాం. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుందాం మనము. నాకు ఇక్కడ చెస్ట్ కుట్టి ఇక్కడికి ఉంది కదా, తిప్పేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి మనకు ఆమ్ రౌండ్ అనేది ఎంత 5.5 ఇంచులు మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని 5.5 ఇంచులు మాత్రమే ఉంది. కానీ నాకు ఎందుకు ఆ సైజ్ బ్లౌజ్కి రాంగ్ ఉందనిపిస్తుంది. 5.5 ఇంచులు ఎలా ఉంటుంది, ఉండదు కదా. వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉండొచ్చు. ఇక్కడ క్లాత్ అనేది తగ్గిపోయి ఇక్కడ టైట్ అయిపోయి బ్లౌజ్ అనేది ఇక్కడ జంప్ అవుతుంది. కాబట్టి నేను 5.5 కాదు, ఒక 6 ఇంచుల వరకు వీళ్ళకి మనకి ఎలా నడుం లూజు ఆమ్ రౌండ్ 2 సమానంగా వస్తాయి. చూడండి ఆ మెథడ్లో ఈ బ్లౌజ్ కట్ చేస్తారనమాట. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 6 మీద 2 గీతలు వచ్చింది. ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ అనేది 6 ఇంచులు వచ్చేటట్టు చూసి పెట్టేసుకుంటాను. చూడండి నాకు కొంచెం 6 ఇంచులకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇంకొంచెం పైకి తిప్పేసి ఇప్పుడు చూసుకుంటాను. పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని టేపుని లాగకూడదు. చూడండి ఇప్పుడు మనకి 6.5 ఇంచులు వచ్చిందని పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇటు జంప్ అవుతుంది, ఇక్కడ టైట్ అయిపోయి కూడా జంప్ అవుతుంది అనమాట కొన్నిసార్లు. అందుకని నేను ఇక్కడ 6.5 ఇంచులు పెట్టాను. ఆ బ్లౌజ్ వచ్చేసి మొత్తం రిమార్క్లే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 6.5 ఇంచుల ఆమ్ రౌండ్కి మార్కింగ్ వేసేస్తున్నాను. కొన్నిసార్లు మన చాయిస్తో కూడా బ్లౌజులు కుట్టాల్సి ఉంటుందన్నమాట. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్. ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదు, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర కొద్దిగా క్లాత్ తీసేసుకోవాలి. నేను ఎక్కడ టక్స్ పెట్టట్లేదండి ఈ బ్లౌజ్కి. మీరు ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి. నేనైతే టక్స్ ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే నేను కుట్టేటప్పుడు చూసుకుంటాను బ్లౌజ్తో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసి, ఇది వచ్చి ఫుల్ హ్యాండ్స్, మనకు వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి పఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కాబట్టి నేను టేప్తోనే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఇంకా ఒక 1/2 ఇంచ్ కుట్లకు వేసేసుకొని బ్లౌజ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు.
ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్లకి పెట్టేసుకొని మనం కుట్ల కోసం క్లాత్ మర్చిపోకూడదు, ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసి మనకు 10 ఇంచులు ఉన్నప్పుడు చంకదింపు ఎంత ఉండాలి, 3.5 ఇంచులు ఉండాలి. మనకు ఆమ్ రౌండ్ ఎంత తీసుకున్నామో 6.5. హ్యాండ్ టైట్ కుట్టు ఒక 4.5 వరకు మార్కింగ్. నేను కుట్టేటప్పుడు చూస్తాను ఇది ఇలా. ఈ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకి ఇక్కడ 1 ఇంచ్ అని వదిలేసుకొని ఇలా కరువు తిప్పేసుకోవాలి. హ్యాండ్ కర్వ్ వచ్చేసింది చూడండి. ఇక హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకొని ఇక్కడ టైట్ కుట్టు దగ్గర కంపల్సరీగా టక్స్ ఇవ్వాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర టక్స్ ఇవ్వాలి. ఇచ్చేసి కర్వ్ అనేది ఈ టైట్ కుట్టుకి ఈ షోల్డర్కి మధ్యలో మిడిల్లో చూడండి. ఇది చిన్న సైజు కదా, నేను 1/2 ఇంచ్ లోతు తీసేస్తున్నాను. మామూలుగా అయితే పెద్ద సైజ్ అయితే 3/4 ఇంచ్ లోతు పడుతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి. నేను బ్యాక్ పార్ట్ తీస్తాను కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇక్కడ ఫ్రంట్ వేస్తాను అనమాట. ఫ్రంట్ ఎలా వేస్తానంటే క్రాస్గా ఈ విధంగా. ఇక్కడ మనము షోల్డర్ దగ్గర ఇక్కడ నెక్ బ్యాక్ పార్ట్కి చూడండి, ఇక్కడ మనం నెక్ విడ్త్ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్లో తెలియడానికి. పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా వేయాలి. ఇక్కడ క్లాత్ సరిపోతుందా లేదా చూసుకోవాలన్నమాట. ఈ ఓపెన్స్ వైపు చంక వచ్చేటట్టుగా వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్ ఇక్కడికి ఉంది మనకి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంటుంది కదా, అది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను నేను. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు ఈ రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఈ లోతు తీయడం వల్ల ముడతలు రాదనమాట. ఇక్కడికి స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇది ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది మనకి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ సైజులోంచి తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది వాళ్ళకి తక్కువగా ఉందని చెప్పారు మనకి. ఉక్స్ సైడే చూసుకుందాం, కాజా సైడ్ వద్దు, ఎక్కువ అయిపోతుంది. చూడండి ఫ్రంట్ హైట్ లాగకూడదు, లాగితే ఎంతైనా సాగుతుందనమాట. మనకి 12 ఇంచులు వచ్చింది. 12 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుతో కలిపి 12 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నెక్ చిన్నగా అయిపోయిందంట, వీళ్ళకి మూసుకుపోయినట్టుగా ఉంది బ్లౌజ్ అంతా. కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, ఫ్రంట్ నెక్ 6 ఇంచులకు రౌండ్ తిరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6.5 ఇంచులకు పెట్టేసుకుందాం, ఎందుకంటే పెంచమన్నారు. చూడండి ఇది చిన్న సైజ్ కాబట్టి దీంట్లోనే నేను రౌండ్ తిప్పాను. అదే పెద్ద సైజ్ అయితే ఈ గీతకు ఇటు పక్క ఇలా కొద్దిగా తీయడం వల్ల మంచి రౌండ్ వస్తుందన్నమాట. ఫ్రంట్ నెక్ డీప్గా వేసే వాళ్ళకి. కానీ ఈ సైజ్కి అవసరం లేదు కాబట్టి దీని లోపలే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఉక్స్ పట్టి, ఈ ఉక్స్ పట్టి ఈ ఫస్ట్ నుంచి 3 ఉక్స్ ఈ క్రాస్ బెల్ట్ వేస్తాను కదా, అక్కడి వరకు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. 3 ఇంచులు ఉంది, దీనికి నేను 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసుకుంటాను. 4 ఇంచులు పెట్టేసాను. ఇప్పుడు ఇక్కడికి మాకు ఫ్రంట్ హైట్ వచ్చింది కదా, ఇక్కడికి 4 ఇంచులకు మార్కింగ్ వేసాం. ఉక్స్ పట్టి కుట్టేసరికి మనకు 3 ఇంచులు అవుతుంది. ఇప్పుడు ఈ సైడ్ వైపున క్లాత్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, లేదంటే మనకి సైడ్ కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువగా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ దించుకోవాలి. ఇలా ఉంది సైడ్ బ్లౌజ్కి. ఇది తీయకపోతే ఈ హైట్ అనేది తగ్గిపోతుంది అనమాట, చెక్ చేసుకోకపోవడం వల్ల. చూసాం కదా. ఇప్పుడు డాట్స్ వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి డాట్స్ ఎలా వేయాలి, 2.5 ఇంచులకు స్టార్టింగ్ పాయింట్, 2 ఇంచుల డాట్ గ్యాప్, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు. ఇక్కడ ఉక్స్ పట్టికి ఇక్కడ పావించి ఇక్కడ పావించి కుట్టు కొదిలేసుకొని ఈ మధ్యలో 1/2 ఇంచుతో పట్టుకోవచ్చు ఈ డాట్.
మనకి ఈ డాట్ వేసిన తర్వాత ఈ డాట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 4th డాట్ అవసరం లేదు, క్రాస్ కటింగ్కి అవసరం లేదు. కొంతమంది సైజెస్కుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మగ్గం వర్క్కి ఫ్రంట్ నెక్ కూడా చాలామంది కట్ చేయరు, నేనైతే కట్ చేసేస్తాను. మగ్గం వర్క్కి ఖచ్చితంగా కట్ చేయరు చాలామంది, లోడింగ్ తిప్పుకున్నప్పుడు కట్ చేస్తారనమాట కుట్టు వేసిన తర్వాత. కానీ నేను ఇక్కడే కట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా చెప్తున్నాను కానీ వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకపోయేసరికి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఈ సైడ్ వైపున ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు, కొద్దిగా తీసానంతే. ఎందుకంటే చిన్న సైజే కదా, సరిపోతుంది. పెద్ద సైజెస్ వస్తేనే నేను తీస్తాను. ఇక్కడెక్కడికక్కడ టక్స్ పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో కుట్టేటప్పుడు రెండు సమానంగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మీకు ఎంత అవసరమో అంత చూసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి, ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము కట్ చేయగలము డైరెక్ట్గా అంటే కట్ చేసేయండి. ఉక్స్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ 3.5 వరకు వచ్చింది. చూడండి 3.5 వరకు వచ్చింది. కానీ 3.5 వరకు తీస్తే ఇది సమానంగా అయిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్గా కుట్టిన తర్వాత ఇలా క్రాస్గా రావాలి. క్రాస్ బెల్ట్ అంటే కొంచెం పైకి వచ్చినట్టుగా రావాలి. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ జారిపోయినా కూడా పట్టేస్తుంది అనమాట అది. ఇప్పుడు సైడ్ వైపున 2 ఇంచెస్ ఖర్చుకు వెళ్తుంది కదా, ఇక్కడ ఖర్చుకు వెళ్తుంది కాబట్టి సైడ్ వైపున 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ సరిపోతుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తాను అనమాట నేను. ఇక్కడ ఉక్స్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్, 4 ఇంచెస్, మనకి పొడవు వచ్చేసి ఒక 10 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఈ చివరిన వచ్చేసి 3 ఇంచెస్. ఈ రెండింటిని క్రాస్గా ఇలా కలిపేసుకోవాలి. అయిపోయింది. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా తీసుకోవాలన్నమాట. దీంట్లో లేదు మెయిన్ క్లాత్లో ఉంది అనుకుంటే దాంట్లో కూడా తీసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది అనమాట. క్రాస్ బెల్ట్లు ఇలా డబల్ వేయడం వల్ల. చూడండి ఇది వచ్చేసి నడుం బెల్ట్కి సరిపోతుంది. ఇంకా ఈ క్లాత్లన్నీ మిగతా వాటికి యూజ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో పెడతాను. ఎందుకంటే దీంట్లోనే పెడితే వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి షార్ట్ వీడియో పెడతాను. ఇదిగోండి ఇదే బ్లౌజు. సో కట్ చేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.